హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనం నంచక్ అనేది ఎలా నేర్చుకోవాలనే దాని గురించి బేసిక్ నుంచి నేర్చుకున్నాము. ఈ నంచక్ అనేది మన యొక్క ఆత్మరక్షణకు, అట్లానే మన యొక్క ఫిజికల్ బాడీని కాపాడుకోవడానికి, మనమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా ఎవరిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ నుంచి ఎదుటి వారిని కాపాడుకోవడానికి కూడా మనము దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. యాక్చువల్గా దీన్ని అవసరమైతేనే ఉపయోగించాలి తప్ప స్టైల్ కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది తిప్పేటప్పుడు చాలామంది ప్రాణాలకు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది తెలియని పార్ట్స్లో మనం తిప్పేటప్పుడు మెదడు అట్లాంటి కొన్ని పార్ట్స్లో తగులుతుంది అనమాట. మర్మాంగాలు ఇట్లా వాటిలో అప్పుడు ప్రాణాలు పోయే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి దీన్ని అవసరం అయితేనే వాడండి తప్ప మీకు స్టైల్ కోసం వీటి కోసం అయితే వాడచ్చు. మీరు చూసుకున్నట్లయితే మనము కరాటే నేర్చుకునేటప్పుడు కరాటే అనేది మనకి ఆత్మరక్షణకి అతని ఫిజికల్ బాడీ కాపాడుకోవడానికి నేర్చుకుంటాం. కానీ ఈ యొక్క కరాటీలో మనము యాక్చువల్గా ఇవి నేర్పరు. ఎందుకంటే కరాటీలో ఎట్లాగంటే అట్లా చెప్పేసి నేర్చుకుని ఎదుటి వారి మీద ప్రయోగిస్తారని చెప్పి కరాటీలో బ్లాక్ బెల్ట్ అయ్యేంత వరకు ఈ యొక్క నంచక్ గురించి గురువులు నేర్పరన్నమాట. కానీ ఇక్కడ మీకు నేను బేసిక్ నుంచి నేర్పిస్తున్నాను. నేర్చుకోండి, దీన్ని మంచికే వాడండి తప్ప చెడుకు వాడమాకండి. చూద్దాము. ఈ నంచక్ అనేది బేసిక్లో మనం దీన్ని రబ్బర్ది ఆర్డర్ పెట్టుకోండి. రబ్బర్ నంచక్ దొరుకుతుంది, దాన్ని తెప్పించుకొని ఫస్ట్ మీరు దీన్ని తిప్పడానికి ఇంకా నేర్చుకోవడానికి ఫస్ట్ మీకు విశాలమైనటువంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఇది నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ మీ యొక్క మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా అవసరం అన్నమాట. దానికి భయాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ రబ్బర్ దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీ యొక్క రిస్ట్ అనేది పవర్ కావాలన్నమాట. ఈ రిస్ట్ ఎక్సర్సైజ్ అనేది మనము దీని ద్వారా ఈ రిస్ట్ తిప్పుతూ మనం ఈ గొలుసు అనేది ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని మనము ఫస్ట్ రిస్ట్ ద్వారా మనము రౌండ్గా తిప్పుతూ మనం దీన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. క్రమేణా మనకు అలవాటు అవుతుంది. చూద్దాం దీన్ని ఎట్లా తిప్పాలని. ఫస్ట్ ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఇట్లా ముందరికి అన్నమాట ఫ్రంట్కి నిదానంగా తిప్పండి. స్టార్టింగ్ కాబట్టి ఫాస్ట్ తప్పొద్దు, ఎందుకంటే కాబట్టి తగులుతూ ఉంటుంది. రబ్బర్ కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత తిప్పే కొద్ది మీకు ఆటోమేటిక్గా ఫాస్ట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ముందరికి తిప్పాము కదా, చూడండి మీకు. తర్వాత దీన్ని మళ్ళీ బ్యాక్ చూడండి. రిస్ట్ అనేది మనకి ఎట్లా తిరుగుతుంది. ఇట్లా మనకి ఫాస్ట్ అనేది తిప్పే కొద్ది అలవాటు అయిపోతుంది. ఇంకా అలవాటు అయిపోతే మనకి ఫాస్ట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అన్నమాట. ఇలా పట్టుకుంటాం. ఇంకా దగ్గరికి పట్టుకోవాలి. చూడండి. ఓకే, ఫస్ట్ చిన్నగా తిప్పుతూ ఫాస్ట్ చేయండి. తర్వాత బ్యాక్ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇట్లా మీరు చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తాను. అది నేర్చుకోండి. బాగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు దాంట్లో పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రేపు టాపిక్లో మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్తో కలుగుతాం.